మన పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం వాళ్ళు బాగుండాలి అని మార్చిన మెనూ ద్వారా పిల్లలకు వారంలో ప్రతిరోజు వేరువేరు ఆహార పదార్థాలు, అన్నం పప్పుచారు, ఆకుకూర పప్పు, చిక్కీ, ఎక్కరి, పులిహోర, టమాటో పప్పు, ఉడికించిన గుడ్డు, కూరగాయల అన్నం, కిచిడి, చట్నీ వంటి రకరకాల ఆహార పదార్థాలతో రోజుకు ఒక మెన్యూతో జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. 36,89,000 మంది పిల్లలకు మేలు చేస్తూ ఇందుకోసం ప్రతి ఏటా 1,600 కోట్ల రూపాయలు చిరునవ్వుతోనే ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేస్తాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు పెంచడం జరిగిందని చెప్పి సగర్వంగా సవినీయంగా తెలియజేస్తా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా పనిచేస్తూ ఉన్న వాళ్లకు టైం స్కేలు మన ప్రభుత్వం వచ్చాకే అమలు చేశాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సవినయంగా. పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా మనం వచ్చాకే తీసుకొచ్చాము అని సవినయంగా కూడా తెలియచేస్తూ, ఇంకా ఉద్యోగులకు చేయాల్సిన మరికొన్ని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నాకు తెలుసు. వారందరికీ కూడా మరింత న్యాయం చేసేలా రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్ణయాలు కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది అని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. గత 1.5 సంవత్సర కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. మానవాళి చరిత్రలో అత్యంత గడ్డు కాలాన్ని మనమంతా కూడా చూసాం. కనిపించని శత్రువు చేస్తున్న దాడిని ఎదుర్కొనే విషయంలో మొత్తం శక్తినంతా కూడా కూడుకొని ఎదిరించడం కూడా మన రాష్ట్రమంతా కూడా చూసాం. కోవిడ్ దానివల్ల ప్రభుత్వానికి కష్టాలు వచ్చాయి. గత 16 నెలల కాలాన్ని తీసుకుంటే రెవెన్యూ మనం ఆశించిన రీతిలో రాలేదు. ఎక్స్పెండిచర్ వ్యయం మాత్రం మనం అనుకోని విధంగా, ఊహించని విధంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితి నిజంగా ఒక కుటుంబానికే వస్తే ఈ కోవిడ్ సమయంలో ఆ కుటుంబం ఎంతగా తల్లడిల్లిపోతుందో అని చెప్పి అర్థం చేసుకొని ఆ పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాకూడదు అని ఒక ప్రభుత్వంగా ఆ కుటుంబం తరపున తప్పించాం. ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలకే నేరుగా ఇవ్వడం జరిగింది. కరప్షన్ అనేది లేదు, వివక్ష అనేది లేకుండా నేరుగా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, ప్రతి ఒక్క సామాజిక వర్గం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, ప్రతి ఒక్క ప్రాంతం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగుండేలా మన ప్రభుత్వం ప్రతి రూపాయిని కూడా బాధ్యతగా ఖర్చు చేస్తూ వచ్చింది. 2047 నాటికి భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. మన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా తపన, కోరిక, ఆశయం. ఇది సాధిస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. త్వరలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. మనది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ. ఇది ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక శక్తిగానే కాదు, సైనిక శక్తిలోనూ మనమేంటో ఆపరేషన్ సింధూర్లో నిరూపించాం. స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి భారతీయుడు మువ్వెన్నెల జెండా ఎగరేసి మన సైనిక దళాలకు సెల్యూట్ చేద్దాం. శత్రు దేశాల తూటాలు బేలిస్తే
మిసైళ్లతో బదిలిచ్చిన మన త్రివిధ దళాలకి జై కొడదాం. మరొకసారి మనమందరం స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తుకు తెచ్చుకుంటూ నివాళులర్పిస్తూ ఈ జాతి అభివృద్ధికి పునరంకితం కావాలి, గట్టిగా పనిచేసే సంకల్పాన్ని ఈరోజు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ ప్రపంచంలో ఉన్న భారతీయులకు తెలుగు వారికి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్.